చిన్న లాజిక్ అండి. మీరు అన్నారు కదా ఏముందండి 60-60 కోట్లు పెట్టి అయిపోయిందని. మీరు ఎందుకు మరి 1680 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కట్టలేకపోయారు, 980 కోట్లు అప్పు తీసుకొచ్చినా కట్టలేకపోయారు సార్? ఈ రోజు మాటలు చెప్పుకోవడం కాదండి. 470 కోట్లు ఒక రోజుకి అప్పు చేస్తాం సార్ ప్రభుత్వం. 10 రోజుల అప్పుతో 10 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. చిత్తశుద్ధి లేదు. రిమైనింగ్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి కదా, చిత్తశుద్ధి లేదు. అమలు చేయాలి. ఏమండి ఒక్క నిమిషం, బ్రహ్మనాయుడు గారు, ఒక మెడికల్ కాలేజీలు కట్టాలంటే 500 పడకల ఆసుపత్రి అక్కడ ఉండాలి. దానితో పాటు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. దాదాపు అక్కడ ఎక్విప్మెంట్ ఉండాలండి, మెడికల్ ఎక్విప్మెంట్ రావాలి, ల్యాబ్స్ రావాలి, టీచింగ్ స్టాఫ్ రావాలి, అవన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ గారు చేసిన 7 కాలేజీలు ఉన్నాయి కదండి. మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తారా నీకు సీట్లు ఇస్తారా? అదే కదా, అందుకనే కదా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అయ్యా మీకు ఇక్కడ సీట్లు ఇస్తానికి మౌలిక వసతులు లేవు, నెక్స్ట్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసి మాకు ఏంటి అన్నారు. పులివెందుల కాలేజీకి అందుకనే కదా ఆపింది. ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్టండి? మీరు బోడుగుండు కని మోకాలకి మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీ ఎన్ఎంసీనే 50 సీట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ విషయంలో చాలా తప్పు ఉంది. చంద్రబాబు నాయుడు క్షమించడానికి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు క్షమించరు పులివెందుల మెడికల్ కాలేజీ విషయంలో. ఇవన్నీ లేకుండా ఏదో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఇచ్చేసి ఎన్ఎంసీనే 50 సీట్లు మెడికల్ మసూద్ రెడ్డి గారు, సాహెబ్ గారు సమయం లేదు. లేవనే కదా ఆపేసింది. ఓకే, భూషత్ రెడ్డి గారు, పులివెందుల కావచ్చు, అసలు ఎన్ఎంసీ తెలీదా? చంద్రబాబు నాయుడు ఎన్ఎంసీకి తెలీదా? అవునండి, రాజకీయంగా సాహెబ్ గారు సమయం తక్కువ ఉంది, వారు కూడా కంక్లూజన్ తీసుకుందాం. మాట్లాడండి పోనీ, అబద్ధాలు అంటున్నారు, అనలిస్ట్ మాట్లాడండి. ఏది అబద్ధాలు? పులివెందుల కాలేజీకి 50 సీట్లు ఎన్ఎంసీ ఇచ్చింది అబద్ధమా? అది చంద్రబాబు నాయుడు గారు ఆపింది అబద్ధమా? ఆ కాలేజీలో 50 సీట్లు బ్రహ్మనాయుడు గారు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు గాని అధికార పార్టీ ఇన్ని అబద్ధాలు చెప్పు. పులివెందుల మెడికల్ కాలేజీలకి పర్మిషన్ 50 సీట్లు ఇచ్చారు, ఇక్కడ లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రాసింది. దీని కూడా మేము తప్పు ఆధారాలతో చెప్తున్నాను. మీరు అలా తప్పించుకోవద్దండి. పులివెందుల మెడికల్ కాలేజ్ వరకు 50 సీట్లు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఆన్ రికార్డ్ ఉంది. మీరు 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 వద్దని రాశారు సార్. కల్లిపుల్లి కబుర్లు, కాకమ్మ కబుర్లు చెప్పాలి సార్. 50 సీట్లు నడపొచ్చు అని చెప్పని ఎన్ఎంసీనే పులివెందుల మెడికల్ కాలేజీకి 50 మెడికల్ సీట్లు ఇస్తే 50 మెడికల్ సీట్లు వద్దని చెప్పని చంద్రబాబు నాయుడు ఎలక్ట్ వాస్తవం కదా? ఇంత దౌర్భాగ్యం బ్రహ్మనాయుడు గారు, మదనపల్లి నా జిల్లా, కడప జిల్లా పక్క జిల్లా, పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే రిజెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మదనపల్లి పులివెందుల మెడికల్ కాలేజీకి స్టాప్ గత ప్రభుత్వం వారు చేసినటువంటి కామెంట్స్ మీద అభ్యంతరం మీరు చెబుతారు, వారిని చెప్పండి. పురుషోత్తమ్ గారు, పులివెందుల మెడికల్ కాలేజ్ ఆన్ రికార్డ్ 50 సీట్లు వచ్చినాయి, వీళ్ళు రిజెక్ట్ చేసినారు. నెంబర్ 1. రాష్ట్ర ప్రభుత్వం అంటే స్వయంగా ఆ జిల్లా మంత్రి, దురదృష్టమైన బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఈ కాలేజీకి ఎట్లా 50 సీట్లు వచ్చాయో నాకు అర్థం కాలేదని చెప్పారు. సాహెబ్ గారు నేను డైరెక్ట్ గా మన భావితరాల భవిష్యత్తు ఇది. చంద్రబాబు నాయుడు మాయలో పడుతుంది మీరు, ప్లీజ్. చంద్రబాబు నాయుడు మాయలో పడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు, స్వయంగా సత్యకుమార్ గారు పులివెందుల్లో మీడియాతో మాట్లాడుతూ ఆన్ రికార్డు పేపర్లు ఉన్నాయి, ఈ కాలేజీకి ఎలా 50 సీట్లు వచ్చాయో నాకు తెలియట్లేదు. ఆన్ రికార్డు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అని పులివెందుల. రెండోది, పులివెందుల మదనపల్లి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం స్టాఫ్ కేటాయిస్తే ఇప్పుడు జీవో ఇచ్చి ఏరే కాలేజీకి తరలించేశారు. కాబట్టి దీని కూడా అబద్ధం చెప్తే ఎట్లా? కాబట్టి మీరు విమర్శించండి, ఇది ఆన్ రికార్డ్ కనపడతా ఉంటే ఇది కూడా లేదు. అసలు 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి, దాని వల్ల ఏమనేస్తారు? 2 కాలేజీలు కట్టలేదు అంటారు, 5 కాలేజీలు రన్ అవుతాయి, 3 కాలేజీలు స్టార్ట్ అయినాయి కదా. చెప్పండి సార్, విన్నాం. ఓకే, సాంబశివరావు గారు ఇందాకేదో చెప్పాలనుకున్నారు. ఇది ప్రిలిమినరీ డిస్కషన్స్ లో మనం ఇప్పుడే ఫైర్ అయిపోయి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుని ప్రజలను తప్పుదారి పట్టించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానివ్వండి, టీడీపీ కానివ్వండి, మేమంతా కూడా బాధ్యతాయుతంగా నంబర్స్ తోటి మాట్లాడాల్సిన అవసరం ఉందని ఫస్ట్ పాయింట్. రెండవది,
మీరు కోటి సంతకాలు మీరు పట్టించుకోరా అని 2-3 సార్లు అడిగారు. డెఫినెట్ గా పట్టించుకుంటారు. ఎనీ సెన్సిబుల్ పొలిటికల్ పార్టీ, మరి ముఖ్యంగా కూటమిలో ఉన్న పార్టీలు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. అది అవసరం, తీసుకుంటాయి. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణలోనే వక్రీకరణ ఉంది అని నేను అన్నప్పుడు ఎలాంటి వక్రీకరణ అని మీరు అడిగారు. అలాంటి 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి నేను 1 కోటి మందిని కాదు 10 కోట్ల మందిని అడిగినా కానీ నో అనే చెప్తారు. వీఆర్ నాట్ ఫర్ ఇట్ అనే చెప్తారు. మరి ప్రభుత్వం మీరు వాళ్ళని అడిగిన ఎందుకు question ఏంటి? మీరు అర్థమయ్యేలా అడిగిన question చెప్పలేకపోతుంది పీపుల్ కి? ఎందుకు చెప్పలేదు? వినేవాళ్ళు ఉంటే కదండి చెప్పాలి. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కి, పీపీపీకి, ఉండవల్లికి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ జరుగుతుందని మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఆయనకి ఏం చెప్తే ఆయనకు అర్థం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి? దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? అన్న పీపీపీ సిస్టమ్ లో